ఇలా పీటీ సార్ వచ్చిండారా? వచ్చిండ్రా, కనపడ్డాడు, ఉన్నాడు, ఇలా ఉన్నాడు. అసలు ఇలా ఎట్టి చేసి మనం ఇలా స్పోర్ట్స్ పీరియడ్ పోవాలి కంపల్సరీగా చెప్తాను నేను. మ్యాథ్స్ సార్ గారు కనుక ఏమన్నా అటు ఇటు చేసిండంటే మనం ఊకోవద్దు చెప్తాను నేను, ముందే చెప్తాను నేను. అందరం కలిసి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని అడుగుదాం, ఓకేనా? అవునరా, నీ అవ్వ ఇవ్వనికి తినేది లేదు, మనం ఎట్టు చేసి పోడే కావాలి ఇక. ఈ ప్రాబ్లం అందరు నోట్ చేసుకున్నారా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైతుంది అని అంటే, అరే పీటీ సార్ అత్తలేడిందిరా, ఇంకా అత్తడారా ఆడారా వీడు, వాడు అత్తనే గారా వీడు పంపించేది. ఇప్పుడు వాడు రాకపోయినా అనుకో, ఇక మొత్తం వీడి పీరియడ్ అంతే వీడే తీసుకుంటారు. నెక్స్ట్ పీరియడ్ ఏంటి సార్? స్పోర్ట్స్ పీరియడ్ సార్. స్పోర్ట్సా? అయితే ఓకే, కంటిన్యూ చేయండి, నేనే తీసుకుంటే పీరియడ్. ఇక పీటీ సార్ కానీ అయితే ఎందుకు పెట్టిరో ఏమోరా, వారికి స్పోర్ట్స్ పీరియడ్ అని తెలియదారా? మనకు ఉండేదే వారానికి ఒక పీరియడ్, అచ్చిగా పీరియడ్ ఒక్క పీరియడ్ అన్న వాడు తీసుకుపోయి పోరాలని ఆడిపోయాడారా? ఎందుకురా ఇది స్పోర్ట్స్ పీరియడ్ అని టైం టేబుల్లో షెడ్యూల్? ఎందుకు ఇవన్నీ లీజర్ పీరియడ్ అని పెడితే అయిపోతుంది కదా. మనకేదో హోప్స్ పెట్టి చదువుకోవాలి, ఆడుకోవాలని ఈతులు కొట్టి అది చేసి ఇది చేసి ఎందుకురా? మళ్ళీ ఏదైనా గేమ్స్ ఉన్నప్పుడు ఏమి గేమ్స్ ఆడత్తలేదు, ఏం ఆడత్తలేదు, వేస్ట్ గా ఉన్నారు మీరు అని తిట్లు. స్పోర్ట్స్ పీరియడ్ బదులు మ్యాథ్స్ పీరియడ్ 2 పీరియడ్లు అని టైం టేబుల్ అయితే అయిపోతుంది డైరెక్ట్. ముందు ఏ పీరియడ్ ఉంటే ఆ పీరియడ్ కంటిన్యూస్ 2 పీటీస్ పీరియడ్ అని చెప్పేసి పెడితే అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? ఇంకా నేను ఏతులకు బ్యాట్ పట్టుకుని వచ్చిన, ఇప్పుడు నేను మళ్ళీ అది మోసుకుంటూ పోవాలి బిచ్చగాని లెక్క.